మేము మీతో ఒక మాట. నా ప్రేమ గురించి నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. ఏంటి మిత్ర, వచ్చేటప్పుడు అంత కూల్గా వచ్చిన మహేష్ వెళ్ళేటప్పుడు మాత్రం అంత సీరియస్గా ఉన్నాడేంటి? ఏం జరిగి ఉంటుందో నేను ఊహించగలను. పద. మేడం గారు, మహేష్ సార్తో మాట్లాడారా? డైరెక్ట్ గా చెప్తే తను ఏ ఆగాయిత్యం చేసుకుంటాడో అని ఇండైరెక్ట్ గా చెప్పాను. అలా చెప్తేనే కోపంగా వెళ్ళిపోయాడు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే మాత్రం ఏం జరుగుతుంది మేడం గారు? ఇలాగే కోపంగా వెళ్ళిపోయేవారు కదా. నేను మిమ్మల్ని ఎంతలా బ్రతిమలాడాను. మా ప్రేమ గురించి చెప్పొచ్చు కదా. నువ్వు తన జీవితంలోకి రాకపోతే తను ఏం చేస్తానన్నాడో తెలుసా? చచ్చిపోతానన్నాడు. అంత మాట అన్న తనతో నీ గురించి ఎలా చెప్పగలను? అశ్విన్ని తను తోడబుట్టిన లాంటి వాడు అనుకుంటున్నాడు. అలాంటి అశ్విన్ తను నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిస్తే మహేష్ తట్టుకుంటాడా చెప్పు? నీ బాధ నాకు అర్థమైంది ఆనంది. కాకపోతే